నమస్తే అండి. ఈరోజు సాయంత్రం పెదనందిపాడు పాలపర్రు గ్రామాల మధ్యలో చెల్లూరుపేట రోడ్లో విజ్డమ్ కోల్డ్ స్టోరేజ్ నుంచి సుమారు 6 గంటల 25 నిమిషాలు ఆ ప్రాంతంలో గుంటూరు నుంచి పెదనందిపాడు దాటి పాలపర్రు గ్రామం వైపు వచ్చేటప్పుడు విజ్డమ్ కోల్డ్ స్టోరేజ్ దగ్గర స్టార్ట్ అయింది. తుంపర్లాగా గ్యాస్ లీక్ అయి బొమ్మన సౌండ్ వస్తుంది ఏసీలో నుంచి. 2 నిమిషాలు కూడా మేము అక్కడ ఆ జర్నీలో ఎక్కడ ఆపాలో బండి అర్థం కాలేదు. ఆ ఏసీ దగ్గర స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు జల్లులాగా పడుతుంది. ఇది ఏదో వాసనలే, ఇంకొక 100 మీటర్లు వెళ్తే అన్న ఈ వాసన తగ్గుద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఇంకా ముందుకు వస్తుంటే ఇంకెక్కువ అవుతుంది తప్పితే తగ్గట్లేదు. అలా 400-500 మీటర్లు వచ్చేటప్పటికి స్టార్టింగ్ టైంలో 400-500 మీటర్లు టైం వచ్చేటప్పటికి ఇంకో 100 మీటర్లు కూడా మేము బండి నడపలేము, 2 వీలరు స్పీడ్కి వెళ్ళినా సరే. ఈ మధ్యలో చచ్చిపోతామని అంత భయం కలిగిందండి. అది దాటి యువతలకు వచ్చాము. ఒక 500 మీటర్ల తర్వాత ఆ ఆవిరి కొంత తగ్గింది. తర్వాత క్రమేణా ఆవిరి వస్తానే ఉంది. మేము పాలపర్రు అందరూ ఎదురొచ్చిన బైకులకి, కార్లకి, 3 వీలర్స్కి, మొత్తానికి కూడా బస్సులకి అన్నిటికీ మేము ఆపుకుంటూ వస్తున్నాం. ఎల్లబాకండి ఇట్లా ఇబ్బందిగా ఉందని చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ వచ్చే క్రమంలో మేము పాలపర్రు వచ్చేటప్పటికి 25 నిమిషాలు పట్టింది. మా ఎనిగిడితో ఆ విషవాయువులు మళ్ళీ పాలపర్రు గ్రామం కూడా మొత్తం వ్యాపించి ఇప్పుడు ప్రజెంట్ అందరూ బయట ఉండే వాళ్ళందరినీ లోపల పంపించి తలుపులే కిటికీలు వేసుకోండి అని చెప్పాము. వాయువులు మాత్రం బాగా ఘాటుగా ఉన్నాయి. నేను కూడా ఇప్పటివరకు మాస్క్ పెట్టుకునే ఉన్నాను. అందరూ మాస్క్ పెట్టుకొని బయట ఉన్నారు. ఉండగలిగిన వాళ్ళు 5-10 మంది. ఎక్కువ మందిని ఇళ్లలోకి వెళ్ళి తలుపులు వేసుకోమని చెప్పామండి. మేము రాగానే పోలీస్ స్టేషన్ కూడా ఫోన్ చేసి ఆ పెదనందిపాడు అడ్రోడ్డు దగ్గర ఏదైతే చెల్లూరుపేట వచ్చే అడ్రోడ్డు ఉందో ఆ అడ్రోడ్డు దగ్గర పోలీసులు చాపితే కానీ ఆ జనవాగర అటు నుంచి వచ్చే వాళ్ళు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయడం జరిగింది. ఎమ్మటే 6 గంటల 40 నిమిషాలు ఆ ప్రాంతంలో. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ఎవరైనా బజార్లో ఉంటే మాస్క్ పెట్టుకొని మాత్రం వస్తున్నారు. మాస్కులు కూడా చూపించవచ్చు. ఇక్కడ అందరూ మాస్కులు పెట్టుకొని ఉన్నారు. అందరూ కిటికీలు వేసుకొని ఇళ్లలో ఉండిపోయారండి. 7 గంటల టైంలో కూడా అందరూ కిటికీలు వేసుకొని ఇళ్లలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈ వాయువుల వల్ల ఏమి ఇబ్బందులు కలుగుతాయో, ఆరోగ్యపరంగా ఏమి ఇబ్బందులు కలుగుతాయో మాకైతే తెలియదు. మేమైతే పూర్తిగా పీల్చున్నాం. 2-3 ఇప్పుడే ఫోన్ చేసి కూడా చెప్పారు, వాంతులు అవుతున్నాయనే మాట చెప్పారు. ఆల్రెడీ మేము కూడా గాలిలోంచి వచ్చిన మొదటి వ్యక్తులం కాబట్టి ఈ గుండె కూడా కొంచెం దిమ్ముగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. రేపు పొద్దుడికి ఏమని జరుగుతుందని తెలియదు. ఇదంటే సమాచారం.